మరొకసారి మీ అందరికీ కూడా శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. మహోన్నతుడైన దేవుడు గడిచిన పునరుద్ధాన దినము నుంచి పునరుద్ధాన దినము వరకు తన ఉచితమైనటువంటి కృపచొప్పున ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొని సజీవులుగా ఉంచినందుకు దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీరందరూ క్షేమమని నేను తలస్తూ ఉన్నాను. భయంకర దినాలు, దుర్దినాల్లో ఉన్నాం. ప్రపంచం యావత్తు కూడా మరి మరణకరమైన పరిస్థితుల చేత ప్రపంచం యావత్తు ఉంది. గత కాలంలో 7వ తారీఖుని మన విశాఖపట్నంలో కూడా భయంకరమైనటువంటి విపత్తు జరిగింది. చాలామంది మరణించారు, చాలామంది సోలిపోయారు. వారందరి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. వారి కొరకు చేయవలసిన బాధ్యత మనందరికీ ఉంది. ప్రియులారా, మరి సమయంలో ఈ పునరుద్ధాన ఆరాధన ప్రారంభించబడుతుంది. మీరందరూ కూడా మరి మీ బైబిల్ పట్టుకొని కుటుంబ సమేతంగా కూర్చొని ఈ లైవ్ ప్రోగ్రాంలో మరి ఉండవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థనలో మీరందరూ కూడా ఏకీభవించండి. మీరందరూ క్షేమాన్ని తలస్తున్నాను. మీ కొరకు అనుదినము నా యొక్క అనుదిన ప్రార్థనలో మిమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాను. మరి సమయంలో మరి ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. అందరూ తలల వంచి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన మా ప్రభువా, జీవాధిపతి, జగద్రక్షకుడైన మా యేసు ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎన్నిక లేని వారము నాయన, అయోగ్యులమైనటువంటి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన దేవా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మందిరంలో ఆరాధించేసుకోవడానికి పరిస్థితులు బాగులేనప్పటికీ ఈ రీతిగా నీ బిడ్డలందరినీ ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా కలవడానికి ఇచ్చిన కృపను బట్టి నాయన మీకు స్తోత్రాలు. ఈ పునరుద్ధాన దినం, పరిశుద్ధ దినాన్ని మాకు ఇచ్చావు నాయన. ఇందులో పాలు పంపులు పొందుతున్న ప్రతి బిడ్డలు దీవించండి. ఈ కార్యక్రమానికి నాయన నీ ప్రియ బిడ్డల ప్రభ ఎంతో కష్టపడి ఈ కార్యక్రమంలో నా తండ్రి పాలు పంపులు పొందుతున్నారు. ప్రతి బిడ్డల మీద ప్రభా నీ చేతులు ఉంచి ఆశీర్వదించండి. స్తుతి కీర్తనలు పాడుచుండగా మీరు మహిమ పొందు నాయన. ఇదిగో నా తండ్రి, లేఖన భాగాలు నీ దాసులు విధిచుండగా మందరితో ప్రభా మీరు మాట్లాడు నాయన. నీ స్వరమును తండ్రి మాకు వినిపింప చేయమని ప్రార్థన చేయుచున్నాం. ఇదిగో వినబుద్ధి కలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయాలను మందరికి కూడా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా పునరుద్ధానపు ఆశీర్వాదాలతో, పునరుద్ధానపు శక్తితో ప్రభువాని బిడ్డలందరూ నింపి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందండి. దేవా తండ్రి, ఇక్కడ నాయనా దేవా స్తోత్రములు చేస్తున్నాం. ప్రభువా, టీం అందరిపైన ప్రభా నీ చేతులు ఉంచండి. వాయిద్యాలు వాయిస్తున్న బిడ్డల మీద, పాటలు పాడుతున్న బిడ్డల మీద, నేను ఈ కార్యక్రమం సహకరిస్తున్న ప్రతి బిడ్డల మీద మీ చేతులు ఉంచి ఆశీర్వదించమని చిన్న ప్రార్థన యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, రండి కొద్దిసేపు మనం ఒక స్తుతి కీర్తన పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మనందరికీ తెలిసిన గీతము కలవరి పడినే కొండల వైపు నా కన్నునెత్తునని పాట పాడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కలవర పడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, నా కన్నులెత్తుదునా. స్తోత్రం.
చప్పులు కొడుతూ ప్రభుని స్తుతిస్తూ ఆయన నామాన్ని గణపరుద్దాం. కలవరపడిని కొండల వైపు నా కన్నులెత్తుదునా, కన్నులెత్తుదునా. కొండల వైపు నా కన్నులెత్తి, కొండల వైపు నా కన్నులెత్తి, కొదువతో నేను కుమిరెదనా, కొదువతో నేను కుమిరెదనా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కన్నులెత్తుదునా. స్తోత్రం. అందరూ చప్పలు కొడుతూ ప్రభుని మహిమపరుద్దాం. థాంక్ యూ లార్డ్. నీవే నాకుండగా, నీవే నా అండగా, నీవే నాకుండగా, నీవే నా అండగా, నీవే నా, నీవే నా, నీవే నా ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన పండవు. నీవే నా ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన పండవు. కొండల వైపు నా కన్నులెత్తి, కొండల వైపు నా కన్నులెత్తి, కొదువతో నేను కుమిరెదనా, కొదువతో నేను కుమిరెదనా. స్తోత్రం. హల్లెలూయా. సర్వకృపానిధివి, సంపదల గనివి, సర్వకృపానిధివి, సంపదల గనివి, సకలము 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 చేయగలని వైపేనా
కన్నులెత్తి చూచెదా సకలము చేయగలని వైపేన కన్నులెత్తి చూచెదా కొండల వైపు నా కన్నులెత్తి కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా. స్తోత్రం, హల్లెలూయా, థాంక్ యూ లార్డ్. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతిద్దాం. యేసయ్యా స్తోత్రాలు నాయనా. నిత్యము కదలని సీయోను కొండపై నిత్యము కదలని సీయోను కొండపై యేసయ్యా 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 నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా యేసయ్యా నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా కొండల వైపు నా కన్నులెత్తి కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదు నా కొండల వైపు నా కన్నులెత్తి కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రభునామానికే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు ఆయనకి కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. రండి కొద్ది నిమిషాలు దేవుని యొక్క లేఖన భాగాలు ధ్యానం చేద్దాం. ఈ పునరుద్ధాన దినమునకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము ఆదికాండము 13వ అధ్యాయము 12వ వచనం నుంచి ప్రియులారా 14వ వచనం వరకు లేఖన భాగాన్ని చదువుకుందాం. దయతో లేఖనాన్ని అందరూ చూడవలసిందిగా మనం చేస్తున్నాం. ఆదికాండం 13వ అధ్యాయము 12వ వచనం నుంచి. అబ్రాము కానానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనును. సొదొమ మనుష్యులు దుష్టులను యెహోవా దృష్టికి బహుపాపులనయ్యుండిరి. లోతు అబ్రామును విడిచిపోయిన తరువాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణ తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును
సదాకాలము ఇచ్చెదను, మరియు నీ సంతానమును భూమి మీద ఇసుక రేణువులను విస్తరింపచేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగినడల నీ సంతానం కూడా లెక్కింపవచ్చును. దేవుడి పరిశుద్ధ లేఖనాన్ని ప్రభు దీవించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదవబడినటువంటి పాఠ్యభాగములో ముఖ్య వచనముగా 13వ అధ్యాయము 14వ వచనములో చూచినప్పుడు ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇదిగో నీ కన్నులెత్తి నీవున్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణ తట్టు, పడమర తట్టు చూడుము అని దేవుడు ఒక అబ్రహామునకు ఒక వాగ్దానాన్ని చేసినట్లుగా ప్రియులారా మనం చూస్తున్నాం. ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో ఇందులో ఒక ప్రాముఖ్యమైన విషయము మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఇచ్చెదను అనేటువంటి మాట, నీకును నీ సంతానమునకు సదాకాలము ఇచ్చెదను. ఈరోజు నా యొక్క ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే ఇచ్చెదను. మన దేవుడు మనకి సమస్తమును కూడా అనుగ్రహించిన దేవుడు, ఇచ్చిన దేవుడు. ప్రియమైన వారులారా, ప్రస్తుత కాలపు పరిస్థితులు ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే మనుషుల వైపు చూడకుండా, లోకం వైపు చూడకుండా కేవలము దేవుని వైపు చూచినటువంటి దినములు వచ్చాయి. దేవుడు మనకి ఇక్కడ ఒక వాగ్దానం చేస్తున్నాడు, నేను మీకు ఇస్తాను. ప్రియమైన వారులారా, ఇవ్వడము అనేదట దేవుని యొక్క నైజము, దేవుని యొక్క నైజము. ఆయన ఎప్పుడూ కూడా ప్రియులారా ఇవ్వకుండా ఉండలేడు. నా దగ్గర లేదండం లేకపోతే కాదండం అనేది దేవుని యొక్క స్వభావము కాదు. దేవుడు చెప్పింది ఒకే ఒక మాట ఏంటంటే అడగండి అని అన్నాడు, కానీ నన్ను అడగొద్దు అని దేవుడు ఎక్కడ కూడా ప్రియులారా లేఖనాల్లో చెప్పలేదు. మీరు అడగనందువల్లే మీరు పొందలేకపోతున్నారే అన్నాడు, కానీ దేవుడు ప్రియులారా ఇవ్వడం ఎప్పుడు కూడా ఆయన మానివేసే దేవుడు మాత్రము కాదు. గమనించండి, అడిగేవారము కొన్నిసార్లు మనము మానివేసిన, కొన్నిసార్లు మనము అడగకపోయినా కానీ దేవుడు తన ప్రేమ చేత, తన కృప చేత ఏ సమయమునకు మనకి ఏది కావాలో అవన్నీ కూడా దేవుడు ఇస్తూనే ఉంటాడు. ఇవ్వడము అనేది కొన్నిసార్లు మనం పొరపాట్లు చేసినా, తప్పులు చేసినా, దేవుని దృష్టికి, దేవుని వాక్యానికి మరి వ్యతిరేకంగా మనం బ్రతుకుతున్నా, దేవునికి ఇష్టం లేని బ్రతుకు జీవిస్తున్నా కానీ ఆయన మన క్షమిస్తూ ఉన్నాడు. ఇవ్వడం అనేది, క్షమించడం అనేది దేవుని యొక్క నైజము. కనుక ప్రియమైన వారులారా, ఈ సందర్భములో దేవుడు మనకి ఏమేమి ఇస్తాడో ఒకసారి మనం కొన్ని మాటలు మనం చూద్దాం. ఈ చదవబడినటువంటి వాక్య భాగమును మనం చూసినట్లయితే ఆదికాండం 13వ అధ్యాయము 14వ వచనములో దేవుడట మనకి ఏది ఇస్తానన్నాడని అక్కడ రాయబడిందంటే మనము చూచినది దేవుడు మనకి ఇస్తాడట. ప్రియమైన వారులారా, మనము చూచిన దేవుడు ఇస్తాడు. ఈ లేఖన భాగంలో మనకి ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. ఒకడేమో ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు, వారి చూపులు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఒకటేమో లోతు యొక్క చూపు మనకు అక్కడ కనిపిస్తుంది. రెండవది అబ్రహాము యొక్క చూపు కూడా మనకు అక్కడ కనిపిస్తుంది. ప్రియమైన వారులారా, గమనించండి, అబ్రహాము అట చేసిన పని ఏంటంట, దేవుడు మాట్లాడుతున్న అబ్రహాముతో, ఇదిగో నీ కనులెత్తి నీ ఉన్న చోటు నుండి ఉత్తర తట్టు, దక్షిణ తట్టు, పడమర తట్టు చూడుము అన్నాడు. అంటే ప్రియమైన వారులారా, కన్నులెత్తి చూడమన్నాడు దేవుడు.
కన్నులెత్తి చూచుట అనేది కొన్ని లక్షణాలకు సూచనగా ఉంది. కన్నులెత్తి చూచుట అనేది ప్రార్థన కొరకు. యోహాను సువార్త 17వ అధ్యాయం 1వ వచనం చూస్తే కన్నులెత్తి చూచుట ప్రార్థనకు సూచనగా ఉంది. అలాగే కన్నులెత్తి చూచుట అనేది ఆశీర్వాదన సూచనగా ఉంది. మత్తయి సువార్త 14వ అధ్యాయం 19వ వచనం. అలాగే కన్నులెత్తి చూచుట అనేది సేవ కొరకు సూచనగా ఉంది. యోహాను సువార్త 4వ అధ్యాయం 35వ వచనం. అలాగే కన్నులెత్తి చూచుట అనేది క్రీస్తు ప్రభు యొక్క రాకడకు సూచనగా ఉంది. లూకా సువార్త 12వ అధ్యాయం 35 నుంచి 36 వచనాలు చూస్తే ప్రియులారా అక్కడ రాయబడుతుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. లోతు యొక్క చూపును చూచినప్పుడు లోతు దేని వైపు చూచాడు? లోతు సొదొమ గొమొర్రా వైపు చూచాడు. ఆ పట్టణాన్ని చూచిన వెంటనే ఆ పట్టణానికి ఆకర్షితుడైపోయాడు. చూసి ఊరుకుంటే బాగుండు, పర్వాలేదు కానీ అటువైపు ప్రయాణం చేశాడు. ఆ ప్రయాణం అనేది ఎంతవరకు సాగిందంటే సొదొమ గొమొర్రాలోనికి ప్రయాణం చేసిన తర్వాత అంతటితో ఊరుకోక అందులోనే ప్రాకారపు నీడలో ఒక గుడారం వేసుకొని నివసించినట్లుగా మనం చూస్తున్నాం. సొదొమ కాపురస్తులు కొంతమంది వచ్చి చివరికి అతను ఒక గొప్ప నాయకుడిని కూడా చేసినట్లుగా మనం చూస్తున్నాం. చివరికి ఏమి జరిగింది? సర్వనాశనం అయిపోయినట్లుగా మనం చూస్తున్నాం. తన 2 కుమార్తెలు తప్పు చేశారు. తన భార్య ప్రియులారా సొదొమ గొమొర్రా పట్టణం అంతా అగ్నితో కాలిపోయింది. తన భార్య వెనుకకు తిరిగి చూచటం వల్ల ఉప్పు స్తంభముగా మారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. లోతు యొక్క చూపు ఎలాగుందంటే సొదొమ గొమొర్రా వైపు చూసినప్పుడు అతడు అంటాడు, ఇది యెహోవా తోటలాగా ఉంది కానీ అన్నాడు. కానీ ప్రియులారా అది నిజంగా చెప్పాలంటే సైతాను అది ఏదోని తోటలాగా చూపించాడు లోతునకు. అలాగే సైతాను చేసిన పని అంతా అలాగే ఉంటుంది. ఎందుకంటే సాతాను అవ్వకి ఏం చేసిందట? ఆ యొక్క పండు చూపించన్నది ఇది కనులకు రమ్యమైనదని తినిపించి చివరికి దేవునికి దూరం చేసినట్లుగా మనం చూస్తాం. లోతును కూడా ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఎలా చూపిందంటే యెహోవా తోటలాగా చూపిస్తే అది నమ్మి లోతు ప్రియులారా చివరికి నాశనం అయిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కానీ అబ్రహాము యొక్క చూపుని చూచినప్పుడు ఆదికాండం 13వ అధ్యాయం 16వ వచనం చూచినప్పుడు అక్కడ రాయబడుతుంది. ప్రియమైన వారులారా 16వ వచనంలో అక్కడ 2వ పర్యాయం దేవుడు అబ్రహామును చూడమన్నాడు. ఇంతకు ముందేమో అబ్రహామును దేవుడు చూడమన్నప్పుడు 4 దిక్కులు చూడమన్నాడు. ఇప్పుడు అంటున్నాడు ఆ దిక్కు నుండి చూపు మరచమని చెప్పాడు. ఇప్పుడు అంటున్నాడు ఈసారి ఆకాశం వైపు చూడమన్నాడు, భూమి వైపు కూడా చూడమన్నట్లుగా మనం చూస్తున్నాం. అలా చూపించిన తర్వాత దేవుడు అబ్రహామునకు ఒక ప్రశ్న వేశాడు. అబ్రహామా నీకేమి కనబడుతుంది? నక్షత్రాలు కనబడుతున్నాయి అయ్యా. భూమి వైపు చూడమన్నాడు. అయ్యా నీకేమి కనబడుతుందంటే నాకు ఇసుకరేణి కనబడుతుందంటే నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె లేక మరి ఇసుకరేణువులు నీ సంతానాన్ని దీవిస్తానని దేవుడు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన వారులారా గమనించండి, పరలోక సంబంధమైన దీవెనలు భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కూడా అబ్రహామునకు దేవుడు అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. మొట్టమొదట దేవుడు మనం ఏది చూస్తామో అది దేవుడు తప్పనిసరిగా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. మనం చూచినది మనకి ఇచ్చిన దేవుడు. రెండవది ఆయన మనకి ఏది ఇస్తాడంటే రెండో విషయం చెప్తున్నాను, మనము అడుగు పెట్టిన దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనకందరూ తెలుసు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో యెహోషువకు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే ప్రియులారా మీరు అడుగుపెట్టి ప్రతి స్థలమును కూడా నేను మీకు ఇచ్చుచున్నాను. ఏమన్నాడు యెహోషువతో? నువ్వు అడుగుపెట్టి ప్రతి స్థలమును నేను నీకు ఇస్తానన్నాడు. ప్రియమైన వారులారా ఈ వాగ్దానము ఒక యెహోషువకు మాత్రమే కాదు కానీ అది దేవుని ప్రజలైన ఇజ్రాయిల్ జనాంగానికి అంతటికి కూడా ప్రియులారా దేవుడు అక్కడ వారికి అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు ఈ వాగ్దానాన్ని నీవు నేను నమ్మినట్లయితే నువ్వు ఏదైతే అడుగు పెడతావో అడుగు పెట్టిన స్థలమును దేవుడు తప్పనిసరిగా ఆయన నీకు అనుగ్రహిస్తాడు.
ప్రియమైన దేవుని ఒక చిన్న విషయాన్ని మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. మరి చంద్రమండలానికి వెళ్ళినటువంటి మరి ఆయన పేరు జేమ్స్ ఇర్విన్ అనేటువంటి ఒక ఆయన 1966వ సంవత్సరంలో ఆయన చంద్రమండలానికి వెళ్ళాడు. అమెరికా దేశం నుంచి వెళ్ళినప్పుడు ఆయన ఎవరంటే, చంద్రమండలానికి వెళ్ళినట్టు ఇంతకుముందు అంతకుముందుగా చాలామంది వెళ్ళారు. ఒక 7 వెళ్ళారు. చంద్రమండలానికి 1966 వెళ్ళినటువంటి ఈ వ్యక్తి 8వ వ్యక్తి. ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ప్రియులారా, అక్కడ జేమ్స్ ఇర్విన్ అట ఒక చిన్న ప్రార్థన చేశాడట. ఇంతకుముందు వెళ్ళేవారు అలా ప్రార్థన చేశాడో తెలియదు, కానీ ఈయన మాత్రం అక్కడ ప్రార్థన చేశాడు. అమెరికా జెండాన్ని అక్కడ పాతేసి న్యూ టెస్టమెంట్ బైబిల్ని అక్కడ పెట్టి చంద్రమండలంలో పెట్టి ఆయనేమో ప్రార్థన చేస్తున్నాడట. ప్రభువా, బైబిల్లో నువ్వు అడుగుపెట్టిన స్థలమును ఇస్తానన్నావు కదా, ఈ స్థలమును మాకు ఇస్తావా అని అడిగాడట. నిజమే ప్రియులారా, ఆనాడు జేమ్స్ ఇర్విన్ చేసినటువంటి ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఈరోజు చాలామంది చంద్రమండలానికి వెళ్ళి కూడా చాలామంది అక్కడ ఉంటున్నారు. ఈ మధ్యకాలం చంద్రమండలానికి కూడా కొంతమంది స్థలాలు కూడా కొనుక్కున్నట్లుగా మనం చూస్తున్నాం. గమనించండి, దేవుడు మనకి ఏదైనా ఒక వాగ్దానం కానీ చేశాడంటే వాగ్దానం తప్పనిసరిగా ఆయన నెరవేర్చిన దేవుడు. ఆనాడు యెహోషువకి ఇచ్చిన వాగ్దానం, నువ్వు అడుగుపెట్టి ప్రతి స్థలమును నీకు ఇస్తానన్న దేవుడు, నీవు కూడా దేవా నాకు ఇది కావాలి ప్రభు అని అడిగితే తప్పనిసరిగా దేవుడు నీకు అనుగ్రహించిన దేవుడు. 2 విషయాలు చెప్పాను. మనం చూచినది దేవుడు మనం అడిగితే ఆయన మనకిస్తాడు. రెండవది, నువ్వు అడుగుపెట్టిన స్థలము కూడా అడిగితే దేవుడికి తప్పనిసరిగా ఆయన అనుగ్రహిస్తాడు. అందుకే కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం రాయబడింది కదా, నన్ను అడుగుము జనములు నీకు స్వాస్థ్యముగాను భూ దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదనని దావీదునకు ప్రియులారా దేవుడు వాగ్దానం చేశాడు. నిజమే, ఆ వాగ్దానం అంతటినీ కూడా దేవుడు నెరవేర్చాడు. ఇది 2వ విషయం. 3వ విషయం ఏంటంటే, మనము అడిగినది దేవుడు మనకిస్తాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం రాయబడింది కదా, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి ఒక్కరికి దొరుకుతుంది. ప్రియమైన వారులారా, మనము ఎలాంటి మంచి వాటి కోసం అడుగుతామో, వెతుకుతామో, తట్టుతామో ఇక్కడ ప్రభువు ఆయన మనకు నేర్పిస్తున్నాడు. అడిగినది తప్పనిసరిగా దేవుడు ఆయనకి ఇస్తాడు అని దేవుడు ఇక్కడ ఒక మంచి వాగ్దానాన్ని ప్రియమైన దేవుడి బిడ్డలారా ఆయన మనం చేస్తున్నాడు. మనం అడిగిందల్లా దేవుడు ఇస్తాడు. ఆయన మనకి లేఖనము మరి చెప్పడం లేదు, కానీ వెతకండి, తట్టండి అనే పదాలు ప్రియులారా ప్రార్థనలో పట్టుదలకు సూచనగా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. మనకు దొరికిందా అని లేకపోతే లేదని కాదు, కానీ మనం వెతికితే, తడితే, ఆసక్తితో మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా ఆయన సమస్తాన్ని కూడా మనకు ఆయన అనుగ్రహిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 4వ విషయం ఏమంటుందంటే, మనము అడగక మునిపే దేవుడు మనకిస్తాడట. ఇంతకుముందు 3 విషయాలు చెప్పాను. మనము చూసిన దేవుడు ఇస్తాడు. రెండవదేమో మనం అడుగుపెట్టిన ప్రతి స్థలమును దేవుడు మనకిస్తాడు. 3వది మనము అడిగింది మనకిస్తాడు. 4వది మనము అడగక మునిపే ఆయన మనకు ఇస్తాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనంలో రాయబడింది, మీరు ఆయనను అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను అని ప్రభు చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ లేఖన భాగములో 2 ప్రాముఖ్యమైన విషయాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. మీరు అడగక మునుపు అన్నాడు. రెండవది మీ అక్కరతలు. అడగక మునుపు మన అవసరాలు ఆయన ఎరిగి ఉన్నాడని తెలుసు మనకి. అలాగైతే ఇంకా అడగడం ఎందుకు అని కొంతమంది కొన్ని ప్రశ్నలు వేస్తుంటారు. మనము అడగక మునిపే దేవుడికి తెలుసు కదండి, ఇంకా మనం అడగడం ఎందుకండి అంటారు. ప్రియమైన వారు గమనించారు, దీనికి జవాబు పరిశుద్ధ లేఖనంలో లేకపోలేదు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో అడగండి అని రాయబడింది.
లూకాసు వార్త 18వ అధ్యాయం 1 ఉంటుంది, మనం విసుకక నిత్యము ప్రార్థించాలని దేవుడు ఆజ్ఞాపించాడు. కనుక ప్రియమైన వారులారా, మనము దేవుణ్ణి మనము అడగాలి. ఎందుకు అడగాలి? అడుగుట వల్ల మనకు వచ్చింది అంటే ప్రియులారా, ఆయనతో అనుదినము మనం సహవాసం చేయడానికి మనం అడగాలి. ఎందుకు అడగాలి దేవుణ్ణి? ప్రతిరోజు మనం సహవాసం చేయడానికి. రెండవది, ఆయన యందు మనము ఆనందించడానికి. మూడవది, మన అవసరాలన్నీ కూడా తీర్చుకోవడానికి. ప్రియమైన వారులారా, మనం తప్పకుండా దేవుణ్ణి మనము అడగాలి. ప్రతి విషయంలో కూడా మనం దేవునిపై ఆధారపడి ఉన్నామనే విషయం ప్రియులారా, ఇది మనకి ఇక్కడ గుర్తుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. గమనించండి, దేవుడు మన అక్కరతలన్నీ కూడా ఆయన తీరుస్తాడు. మన ఆశలు కూడా తీరుస్తాడు, మన అక్కరతలను తీరుస్తాడు. మనకు అవసరమైనవి ఏమిటి? ఇప్పుడు మరి కూడు కావాలి, గుడ్డ కావాలి, గూడు కావాలి, గాలి కావాలి, ఆహారం కావాలి. ఇవన్నీ కూడా దేవుడు మనకి ఏ సమయమునకు ఏది కావాలో అవన్నీ కూడా మనకు ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఒక విషయం ఏంటంటే, ఆశ కలిగినటువంటి ప్రాణమును ఆయన తృప్తిపరుస్తాడు అని ఇచ్చినటువంటి వాగ్దానం ప్రియులారా మనకుంది. దావీదు ఎలాగైతే ఆశ కలిగి అడిగాడో అలాగ మనం అడగాలి. ఒకరోజు దావీదులో ఒక ఆశ ఉంది. ఏంటి ఆ యొక్క ఆశ? దేవా, నేను ఎక్కడైనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించాను. అలాగే ప్రియులారా, బైబిల్లో కాలేబు యొక్క కుమార్తె అయినటువంటి ఆక్సా ఉంది. ఆక్సా ఎలాంటి కోరుకోలేదు తన తండ్రిని అంటే, తండ్రి నాకు నీటి మడుగులు కావాలని కోరుకుంది. అలాగే కాలేబు ఎలాంటి ఆశ కలిగి ఉన్నాడంటే ప్రియులారా, పర్వతములు ఎక్కే అనుభవం నాకు ఉండాలని కోరుకున్నాడు, అడిగాడు దేవుణ్ణి. అలాగే బైబిల్లో ప్రవక్తని ఎలీషా ప్రవక్త ఏమని కోరుకున్నాడు? తండ్రి, 2 అంతల ఆత్మ నాకు కావాలని కోరుకున్నాడు. వీరందరూ కూడా దేవుణ్ణి ఏదైతే అడిగారో దేవుడు వారికి సమస్తాన్ని కూడా అనుగ్రహించాడు. ప్రియమైన వారారా, గమనించండి, ఈరోజు మన జీవితాల్లో ప్రియులారా, దేవుడు ఆయన మనకి ఇచ్చిన దేవుడు. అబ్రహాముతో దేవుడు చెప్పాడు, అబ్రహామా నువ్వు కన్నులెత్తి చూడు అన్నప్పుడు అబ్రహాము తన కన్నులెత్తి చూచినప్పుడు ఏదైతే చూచాడో అది ఇచ్చాడు. యెహోషువాకేమో నువ్వు అడుగుపెట్టి ప్రతి స్థలం నీకు ఇస్తానన్నాడు, దేవుడిది ఇచ్చాడు. మూడవదేమో మనము అడిగితే తప్పనిసరిగా దేవుడు ఇస్తానన్నాడు. నాలుగవది, నువ్వు అడగక మునిపే దేవుడు సమస్తం ఆయనకు తెలుసు కనుక ఆయన నీకు అనుగ్రహించిన దేవుడు. కానీ ఆశ కలిగి ఒక దావీదు వలె, ఒక ఆక్షా వలె, ఒక కాలేబు వలె, ఒక ఎలీషా వలె నువ్వు ఆశ కలిగి నువ్వు దేవుని పాదాల దగ్గర నువ్వు అడిగినప్పుడు దేవుడు తప్పనిసరిగా నీకు అనుగ్రహిస్తాడు. అలాంటి కృప, అలాంటి ఆశీర్వాదములు దేవుడు మనకి సమస్తాన్ని, సమృద్ధిని దేవుడు మనకి, మన కుటుంబాలకి, ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మనము దేవుని పైన మనము ఆధారపడి మన ప్రభుని మనము ఆరాధిస్తున్నప్పుడు, మనము స్తుతిస్తున్నప్పుడు, ఓ విశ్వాసి, ఓ సహోదర, ఓ సహోదరి, ఓ సేవకుడా, నువ్వు కలవరపడొద్దు, దుఃఖపడవద్దు. ఆయన మనకు వాగ్దానం చేశాడు. నువ్వు అడిగితే తప్పనిసరిగా దేవుడు ఇస్తున్నాడు. హెబ్రీ పత్రిక మరి 6వ అధ్యాయం 6వ వచనంలో, 11వ అధ్యాయం 6వ వచనంలో ఒక చక్కని మాట రాయబడుతుంది. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను శ్రద్ధగా వెతుకు వారికి ఆయన ఫలము దయచేసేవాడని నమ్మాలి. అలా నమ్మితే దేవుడు తప్పనిసరిగా నువ్వు ఏదైతే అడుగుతావో ఆ దేవుడు సమస్తాన్ని కూడా నువ్వు దేవుడు అనుగ్రహిస్తాడు. అలాంటి కృప, అలాంటి ఆశీర్వాదాలు దేవుని యొద్ద నుండి కడవరి దినాల్లో మనం సమస్తం కూడా మరి పొందుకుందుము గాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. అందరూ దయతో ప్రియులారా తలలు వంచండి, కన్నులు మూసుకోనండి. ఈరోజు నువ్వు ఏ విషయంలో అడుగుతున్నావు దేవుణ్ణి? ఆయన మనకు వాగ్దానం చేసి ఉన్నాడు. అబ్రహాము ఏది చూచి ఉన్నాడో అబ్రహామునకు దేవుడిచ్చాడు. యెహోషువతో ఇచ్చిన వాగ్దానం, అడుగుపెట్టి ప్రతి స్థలమును నీకు ఇస్తానన్నాడు, దేవుడిది ఇచ్చాడు. మత్తయి సువార్త 7:7లో మీరు అడిగితే నేను ఇస్తానన్నాడు. 4వది మత్తయి సువార్త 6:8లో మీరు అడగక మునిపే నాకు అన్నీ తెలుసు, మీరు ఆశతో ఏది అడిగితే అది నేను మీకు ఇస్తానన్నాడు దేవుడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, అడుగుదాం ఒకసారి. దేవుని దగ్గర సంకోచించొద్దు, మోమాట పడవద్దు. ఆయన వాగ్దానం చేశాడు, అడగకే మనము పొందలేకపోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకో తెలుసా? దేవుడు ఇవ్వడం అనేది ఆయన యొక్క నైజము. ఇవ్వకుండా ఆయన ఎప్పుడు కూడా ఉండలేడు. ఈరోజు విశ్వాసముతో నువ్వు ఏది అడుగుతావో ఆ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అలాంటి కృపలతో దేవుడు మనందరూ కూడా నింపినట్లుగా మనమందరం కూడా మన కళ్ళు మూసుకొని మన చేతుల పైకెత్తి, ఆకాశమందు ఆసీనులైన వాడా, నీ తట్టు మా కళ్ళు తెచ్చున్నామయ్యా. ఒక దాసుడు యజమాను చేతట్టు చూచినట్లు, ఒక దాసురాలు యజమాను చేతట్టు చూచినట్లు అయ్యా, మీరు మమ్మల్ని కరుణించినంత వరకు మీ వైపే చూస్తున్నామయ్యా, మీ వైపే మా కళ్ళు తెచ్చున్నామయ్యా అని ఒకసారి అందరూ చేతుల పైకెత్తి యేసు వైపు చూస్తూ, అపోస్తలులను మన ప్రధాన యాజకుడైన యేసు వైపే మీరు లక్ష్యం ఉంచుతూ ఆయన వైపు చూడండి. ఆయన సమస్తాన్ని మీకు అనుగ్రహిస్తాడు. అలాంటి కృపలతో నింపినట్లుగా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ చేతుల పైకి నాయనా నీకు స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవు తప్ప మాకు వేరొక ఆధారం ఏది లేదు ప్రభువా. నీవు నాకుండగా లోకములో మాకు ఏది కూడా మాకు అక్కరలేదయ్యా అని భక్తులు స్తుతించినట్లుగా నేను స్తుతిస్తున్నాం ప్రభువా. నీకు వందనాలయ్యా, వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఎక్కడున్నవారు అక్కడే. మీకు మోకరించడానికి అవకాశం ఉంటే దయతో మోకరించండి. రెండు చేతులు పైకెత్తండి. విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడైన దేవా, నీ వైపునైనా మా కళ్ళు తెచ్చున్నాం ప్రభువా. ఒక దాసుడు యజమాను చేతట్టు చూచినట్లు, ఒక దాసురాలు యజమాను చేతట్టు చూచినట్లు అయ్యా, మీరు మమ్మల్ని కరుణించినంత వరకు మీ వైపే మేము చూస్తూ ఉన్నాం ప్రభువా. ఇచ్చుటని నైజమై ఉన్నది నాయన. మేము అడగకే మేము పొందలేకపోతున్నాం. ఆనాడు అబ్రహామునకు ఏది చూచి ఉన్నాడో అది నువ్వు ఇచ్చి ఉన్నావు. యెహోషువకు నువ్వు ఇచ్చిన వాగ్దానం, నువ్వు అడుగుబడి ప్రతి స్థలము నీకు ఇస్తానన్నావు, అది ఇచ్చావు నాయన. అబ్రహామునకే కాదు, యెహోషువకే కాదు, కానీ ఆ వాగ్దానములన్నీ క్రీస్తు యేసునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక అవి మాకు కూడా మీరు ఇచ్చారు తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. అంతేకాదు నాయన, అడగండి నేను మీకు ఇస్తానన్నావు. మీరు అడగక మునిపే నాకు తెలుసు అన్నావు. ఆయన నువ్వు అడగమన్నావు, ఆశతో అడగమన్నావు. దావీదు ఎలాగడిగి ఉన్నాడో, ఆక్షా ఎలాగడిగిందో, కాలేబు ఎలాగడిగి ఉన్నాడో ప్రభువా, ప్రభువా, భక్తులు ఎలాగడిగి, ఎలీషా ఎలాగడిగి ఉన్నాడో మేము కూడా నీ తట్టు మా కళ్ళు తడుగుచున్నాము. సహాయం చెయ్యి నాయన. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి బిడ్డలపైన మీ చేతులు వంచండి. ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి బిడ్డలపైన మీ చేతులు వంచండి. ఈరోజు నీ బిడ్డలు దేని కొరకైతే నీ పాదాల దగ్గర విశ్వాసం అడుగుతున్నారో ఇప్పుడే నీ బిడ్డల పక్షంగా నీ కార్యములు జరిగించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందండి. ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు, దైవజనుడు లోకం వైపు చూడకుండా, మనుషుల వైపు చూడకుండా కేవలం విశ్వాసంతో నీ వైపే చూడటానికి నీ కృప చూపమని, కూడి ఉన్న అందరిపైన మీ చేతులు ఉంచమని ఈ చిన్న ప్రార్థన యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి అందు నెరవేరును గాక. అనుదినాహారము నేడు మాకు దయచేయము. రుణస్థులు క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. శోధనలోకి తేక కీడులు తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ, శక్తి నిరంతరము నీవే ఎన్నో మా పరమ తండ్రి. ఆమేన్.
తొట్టులకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట నిర్దోషులుగా మిమ్మల్ని నిలవబెట్టుటకును మన సర్వాధికారి అయిన తండ్రి యొక్క ప్రేమ, తన ప్రియ కుమారుడు అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవునిచ్చే సహవాసం సన్నతి కూడి వచ్చిన మనకందరికీ సంఘమంతరికి సకల పరిశుద్ధులు అందరికీ ఆయన కృపతోడైన నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఏదైనా ప్రార్థన విన్నపాలు ఉంటే దయచేసి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. మీ కొరకు అనుదినము మరి ప్రార్థన చేయడం జరుగుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.